పవన్ కళ్యాణ్ కోట్లు కూడా సంపాదిస్తాడు, కోట్లు కూడా ట్యాక్సులు కడతాడని చెప్పాను. అది మీరిచ్చే డబ్బే, నా డబ్బు కాదు, మీరిచ్చే డబ్బే. ఏదో నేను 2 గెంతులు 2 డైలాగులు చెప్తే మీరు నాకు ఇచ్చే డబ్బు, ఆ డబ్బు మీకు ట్యాక్సులు కడతాను. నేను అది కూడా చెప్పానే. నేనేమన్నా అస్సలు నేను రూపాయి కూడా సంపాదించమని చెప్పలేదు కదా. నేనేమన్నానంటే, ఏమంటే మీరు స్పెషల్ స్టేటస్ మా డబ్బున్న సీమాంధ్ర పార్లమెంటరీస్ని చూసి అనుకోకండి, మా ప్రజలను చూడండి, మా అనంతపూర్ని చూడండి, మా కర్నూలుని చూడండి, మా కడపని చూడండి, మా చిత్తూరుని చూడండి, మా శ్రీకాకుళం జిల్లాని చూడండి, మా వైజాగ్ని చూడండి, మా విజయనగరాన్ని చూడండి, మా తూర్పు గోదావరిని చూడండి, మా కాకినాడని చూడండి, మా తూర్పు గోదావరిని చూడండి, మా అమలాపురాన్ని చూడండి, మా రాజమండ్రిని చూడండి, మా విజయవాడని చూడండి, మా గుంటూరుని చూడండి, నేను పెరిగిన నా ఒంగోలు చూడండి, నేను పెరిగిన నెల్లూరులో చూడండి, అలాగే నేను పుట్టిన గుంటూరుని కూడా చూడండి. దయచేసి ఇంతమంది ప్రజలు చూసి మీరు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి. కానీ మురళీమోహన్ గారికి వ్యాపారం ఉన్నాయి, నాకేం పాప, ఆయన ఎవరిని దోచి కాదు, ఆయన వ్యాపారం చేసి సంపాదించారు, నాకు ఇబ్బంది ఏం లేదు. నేను ఎప్పుడు వ్యాపారం చేయడం పాపని చెప్పలేదండి. నేనేమంటానంటే, డబ్బులున్న రాజకీయ పనులు దుర్మార్గులు అన్నానా? నేను అలా అనలా. మిమ్మల్ని చూసి వాళ్ళకి చులకనగా ఉందేమో, ఎందుకు అనుకుంటున్నారేమో నా ఉద్దేశంతో అన్నాను. నేను ఎదగడానికి వ్యతిరేకిని కాదండి. అరే, నేను కడియంలో కొన్న నర్సరీలో కొన్న మొక్కలు ఎదగాలనుకుంటాయి, మీరు ఎదగాలని ఎందుకు అనుకోను? మన కడియంలో కొన్న మొక్కలు నేను ఫామ్ హౌస్లో వేస్తే ఎదుగుతూ ఉంటాయి. ఇంత మొక్కలు ఉన్నాయి, ఈరోజు అంత అయినాయి, నాకంటే ఎత్తైనాయి. అరే, ఎదుగుదల నేను ఎందుకు ఆపుతాను? నా ఉద్దేశం ఒకటే, ఇప్పుడు మీ బిజినెస్లో మీ వ్యాపారాల్లో చూపించినంత దక్షత, సమర్థత ప్రజా సమస్యల మీద కూడా పెట్టండి. నేను కోరుకునేది అదే. అలా కాకుండా పార్లమెంట్లో కూర్చొని, ఏమండి మన కాంట్రాక్ట్ ఏమైంది, ఆ మినిస్టర్తో మాట్లాడదాం అనుకుంటే ఎట్లాగా? ఆ ఉద్దేశంతో నేను అన్నాను. నా ఉద్దేశం ఏంటంటే, మీరు సుఖపడండి. నేను మిమ్మల్ని సుఖపడమని చెప్పట్లా, కానీ ప్రజల్ని మటుకు కష్టపెట్టకండి. ఇదే నేను మీకు చెప్పేది. మీరు సుఖపడితే నాకు అభ్యంతరం లేదు, కానీ ప్రజల్ని కష్టపడితే నాకు ఖచ్చితంగా అభ్యంతరమే. సొంత లాభం కొంతే మానుకోమన్నాను మొత్తం. దయచేసి పార్లమెంటు వ్యక్తులందరి సభ్యులందరూ చెప్తున్నాను, మీ సొంత లాభాలు మానుకోమన్నా మీరు మానుకోరు, నాకు తెలుసు. కానీ కొంతన్నా మానుకొని ప్రజలకి ఇంకొంతన్నా చేయండి అని అడుగుతున్నాను.